శివుడెక్కి తిరిగే నంది వాహనం ఒకప్పుడు మనిషా? ఈ ప్రపంచంలో అలర్ట్నెస్, లాయల్టీ అండ్ రెస్పెక్ట్ ఈ మూడిటికి ఒకే ఒకరు అర్హులు. ఆయనే నందీశ్వరుడు. కానీ ఆయన అసలు మనిషి అని మీకు తెలుసా? పూర్వకాలంలో శిలాద మహర్షికి జన్మించిన అయోనిజ పుత్రుడే నందీశ్వరుడు. కానీ ఆయనకి విధి చాలా విచిత్రమైన నాటకాలు ఆడింది ఆయనతోటి. ఆయనకు అసలు అంత పెద్ద మహర్షి కొడుకైనా సరే ఆయనకి చావు లేకుండా ఆ మహర్షి తీర్చిదిద్దినా కూడా ఒకానొక సమయంలో ఆయనకి చావు వెంటాడుతుందని చెప్పి యమధర్మరాజు ద్వారా తెలిసిందనమాట. సో నందీశ్వరుడు చాలా రకాల యాగాలు చేసి నేను చనిపోవడం ఖాయమైనప్పటికీ నేను ఎప్పటికీ అందరికీ తోడుగా వెన్నుదన్నుగా ఉండాలి అంటే నేను సాక్షాత్తు పరమశివుడికి వాహనంగా ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పి పరమశివుడి గురించి చాలా తపస్సు చేశారు. అప్పుడు పరమశివుడు భూమి మీదకి వచ్చి నీకు చావు ఉన్నా లేనట్టు అంటే ఏంటి అంటే అర్థం నువ్వు రూపాంతరం చెందాలి. అంటే గణేశుడు ఎలాగైతే రూపాంతరం చెంది మళ్ళీ జన్మించారో అలాగే శిలాద మహర్షి వాళ్ళ అబ్బాయికి పరమశివుడు ఒక వరం ఇచ్చారనమాట. అదే నందీశ్వరుడి వరం. సో నందీశ్వరుడు అంటే ఏంటి? కేవలం శివుడిని ఎక్కించుకుని అటు ఇటు తిరగడం కాదు నందీశ్వరుడు చేసేది. దైవగణాల అధిపతి అయిన కార్తికేయుల తర్వాత అంతటి స్థానం ఎవరికైనా ఉందంటే అది నందీశ్వరుడికి మాత్రమే. అందుకనే దేవదానవ యుద్ధాల్లో ఎప్పుడైనా సరే నందీశ్వరుడు గ్యారంటీగా మనకి ఎక్కడో ఒక చేర ఆయన స్టోరీ కానీ లేకపోతే ఆయన చేసిన సాహస కృత్యాలు కానీ చెప్తున్నాయి అన్నమాట. కానీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనము గుళ్ళల్లో ఉండే రాతి నందులకి చాలా రకాల పరవాన్నాలు పెడతాము, లేకపోతే రకరకాల పూజాది పుష్పాలు పెడతాము, లేకపోతే పూలతో అలంకరిస్తాము. కానీ ఆ నంది స్వరూపాలైన నిజమైన ఎద్దులు ఈరోజు మన కళ్ళ ముందే ప్లాస్టిక్ కవర్లు తింటూ బయట తిరగడం చాలా హేయమైన చర్యగా నేను పరిగణిస్తాను. కాబట్టి అవి ప్లాస్టిక్ కవర్లు తింటూ వాటి జీవనం సాగిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మనము రాతి నందినే అలా చూసుకుంటే నిజమైన నంది స్వరూపాలను ఎలా చూసుకోవాలో. కాబట్టి మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఆవు కానీ లేకపోతే ఎద్దు కానీ ఆహారం గురించి వచ్చినప్పుడు వాటి దగ్గరికి వెళ్ళకండి, కానీ దూరంగా అయినా సరే వాటికి ఆహారం పెట్టండి. ఆ నందీశ్వరుడి కటాక్షం మీకు ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే నందీశ్వరుడి విగ్రహం చూస్తే గిట్టలు అలర్ట్నెస్తో రెడీగా పెట్టుకుంటాయి. అంటే శివాజ్ఞ వస్తే ఎప్పుడైనా సరే నేను రంకెలు వేసి ముందుకి రణరంగంలో దూకడానికి రెడీగా ఉన్నట్టు అర్థం అనమాట. అలాంటి అలర్ట్నెస్ మనలోకి రావాలి. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ నంది లాంటి అలర్ట్నెస్ తెచ్చుకోవాలి.